అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. అందరూ బాగున్నారని, అందరూ ప్రతినిత్యము ఉదయకాల ప్రార్థన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవునిలో ఆనందిస్తున్నారని నమ్ముచున్నాము. దేవుడు మీకు శుభములు దీవెనలు దయచేయునుగాక. కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుమో, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుచున్నారా? బాధపడుచున్న వారికి ఈ వాక్యము ఒక ఆదరణ, ఒక ఆరోగ్యమునిచ్చేటువంటి వాక్యమై ఉన్నది. ప్రియులారా, చూడండి, హిజ్కియా రాజు ఆ దినాల్లో మరణకరమైన రోగముతో బాధపడుచున్నప్పుడు యెషయా యొద్దకు, ప్రవక్త అయిన యెషయా యొద్దకు దేవుని వాక్కు వచ్చి ఇలాగూ సెలవిస్తుంది. యెషయా, నీవు హిజ్కియా యొద్దకు వెళ్ళి, హిజ్కియా మరణం కాబోతున్నాడు, తన ఇల్లును చక్కబెట్టుకొనుమని చెప్పని యెషయాతో సెలవీయగా, యెషయా వెళ్ళి హిజ్కియాతో దేవుని వాక్కును పంచుకొనగా, దేవుని వాక్యును, దేవుని ప్రత్యక్షతను పంచుకొనగా, హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడు. నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకొంటినో, నీ సత్యము నేనెట్లు జరిగించుతునో అని చాలా బాధతో, భారముతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వినపడుతుంది. వినబడిన వెంటనే మరలా యెషయా యొద్దకు దేవుని వాక్కు ప్రత్యక్షమై యెషయాతో దేవుడు ఇలాగూ సెలవిస్తాడు. యెషయా, నీవు హిజ్కియా యొద్దకు పోయి ఆయన కన్నీళ్లు ప్రార్థన నేను విని ఉన్నాను, ఆయన కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, కాబట్టి నీవు మరలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుము, నీ ఆయుష్ ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ పెంచుతున్నానని హిజ్కియాకు చెప్పు అని యెషయాతో చెప్పి పంపిస్తాడు. తర్వాత హిజ్కియాకు యెషయా వచ్చి చెప్పిన ప్రకారము ఆయన దేవుని స్తుతించడము ప్రారంభిస్తాడు. చూడు ప్రియ దైవ జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, అనేక రోగములలో, బాధలలో, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా మన బాధలు, మన కష్టాలు, మన రోగాలు పోవు. కానీ హిజ్కియా ఎలాగైతే దేవుని వాక్కు ప్రకారము ప్రవక్త దేవుని వాక్కును ప్రత్యక్షపరచబడినట్లు ఎలాగైతే ఆ మాటలు విని గోడ తట్టు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడో, గోడ తట్టు తిరిగి మనము కూడా ఉన్న చోటనే కన్నీళ్లు విడిచి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, నేను ఈ సమస్య నుండి బయటపడాలని కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే హిజ్కియా కన్నీళ్లను చూసిన దేవుడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మనము దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే
ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యాన్ని, స్వస్థత, విడుదల కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నైనా హిజ్కియా జీవితంలో చేసిన కార్యాన్ని మా జీవితంలో, అనేకుల జీవితంలో నీవు జరిగించినందుకు స్తోత్రాలు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట నీవెలాగు చూచితివో, మేము కన్నీళ్లు విడిచినప్పుడు మా కన్నీళ్లను చూచుచున్నవాడవు ప్రభా. నీ బుడ్డిలో మా కన్నీళ్లను దాచి ఉంచి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నైనా నీవు విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడు కాదు. నీవు ప్రేమ స్వరూపివి తండ్రి. ఎవరెవరు ఈ వీడియో చూసేవారు రోగంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి పాప శాపము నుండి విడిపించి సమస్తాన్ని వారికి మేలును దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అద్భుతముగా తండ్రి నీ కృపాహస్తాలు చాచి ముట్టి స్వస్థపరిచి, ఏ రోగమున్నా స్వస్థపరిచి, ఏ బాధున్నా తీసివేసి నివారణ కలిగించి, హిజ్కియా జీవితంలో చేసిన ఘనమైన కార్యాన్ని అనేకుల జీవితంలో జరిగించి మీ నామమునకే మహిమ ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.